ఆ ప్రదేశం ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి వెళ్ళాలనుకునే ఒక ప్రదేశం. ప్రతి అంకుల్ ఆంటీలకు తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళాలని అనుకునేవారు. దేని గురించి మాట్లాడుతున్నానంటే గోవా గురించి మాట్లాడుతున్నానని. సో గోవాలో ఇప్పుడు టూరిజము చాలా వరకు తగ్గిపోయిందనమాట. అంటే 66% ఫారిన్ టూరిస్టులు తగ్గిపోయారని ఒక రిపోర్ట్ మనకు చెప్తుందన్నమాట. సో అసలు గోవా ఒకప్పుడు దేశానికే ఒక టూరిజం రాజధాని అనమాట. అక్కడ బీచ్, అక్కడ నైట్ లైఫ్, అక్కడ కల్చర్ చాలా వరకు ఎంజాయ్ చేశారు. ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేశారు. సో అసలు ఇప్పుడు ఈ గోవాలో ఈ టూరిజం అనేది ఎలాగా ఇంత తక్కువైపోయింది? ఫారిన్ టూరిస్టులు 66% తగ్గిపోవడం ఏంటి? అసలు దీనికి కారణాలు ఏంటి? అసలు గోవాలో ఫస్ట్ హిస్టరీ ఏంటి? టూరిజం ఎలా డెవలప్ అయింది దాని గురించి తెలుసుకుందాం. అసలు గోవాలో ఈ ఫ్యాక్టర్స్ ఏంటి? అసలు ఎందుకు గోవాలో టూరిజం డిక్రీజ్ అయిపోతుంది? దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ ఏ స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్? ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తి వీడియోని మీరు చూడండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు వీడియోకి లైక్ కొట్టి నన్ను ఇంకా ప్రోత్సహించండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే, ఏదైతే గోవా ఉందో ఆ గోవాలో టూరిజం అనేది పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది పీక్ హాలిడే సీజన్. ఈ పీక్ హాలిడే సీజన్లో కూడా, న్యూ ఇయర్ సీజన్లో కూడా గోవాలో రోడ్స్ అన్ని చాలా వరకు ఖాళీగా కనిపించడం, బీచ్లన్నీ ఖాళీగా కనిపించడం అన్నీ తెలుస్తుంది అనమాట. సో మన తెలుగులో ఎవరైతే మంచి పెద్ద ట్రావెలర్ ఉన్నారో, నా అన్వేషణ అన్న 2.6 మిలియన్ ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్న గోవా కోసం మాట్లాడిన వీడియోని నేను ఇక్కడ పెడుతున్నాను, చూడండి ఒకసారి. గోవాలో 50% టూరిజం పడిపోవడానికి గల కారణం ఏంటంటే థాయిలాండ్లో రేట్లు తగ్గించడం అండ్ గోవాలో రేట్లు పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు వైజాగ్ నుంచి గోవా వెళ్ళడానికి 10,000 ఫ్లైట్ టికెట్, అదే వైజాగ్ నుంచి థాయిలాండ్ బ్యాంకాక్ రావడానికి 8,000 ఫ్లైట్ టికెట్. ఇంకా ఎయిర్పోర్ట్లో దిగిన గోవా సిటీలోకి వెళ్ళడానికి ట్యాక్సీ డ్రైవర్లు 2,000 తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ఆన్లైన్ ఉండడం వల్ల జస్ట్ 500 రూపాయలు. ఇంకా రూమ్ విషయానికి వస్తే రాజధాని బ్యాంకాక్లోనే ఇక్కడ స్టార్టింగ్ 400 నుంచి రూమ్ ఉంది. అదే మన గోవాలో అలా కాదు, 2,000, 1,000 రూపాయలు ఉన్నది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హై ఎక్స్పెన్సివ్ గోవా. కానీ సో వీడియో చూశారు కదండి. సో ఒక ట్రావెలర్ తన ఎక్స్పీరియన్స్ని, అసలు గోవా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆయన చెప్పాడు. సో మన డేటాలో చూసుకుంటే కనుక గోవాకి 2019లో 9.4 లక్షల మంది ఫారెన్ టూరిస్ట్ వస్తే, ఇప్పుడు 2024లో అది 4.3 లక్షల మంది వస్తున్నారన్నమాట. అంటే 60% గోవాలో టూరిజం అనేది తగ్గిపోయింది, ఫారెన్ టూరిస్ట్ తగ్గిపోయింది. ఎవరైతే డొమెస్టిక్ టూరిస్టులు ఉన్నారో, ఎవరైతే ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, గుజరాత్ నుంచి వెళ్ళేవారు ఉన్నారో, మిగతా దగ్గర నుంచి వెళ్ళేవారు ఉన్నారో, వాళ్ళు కూడా ఈ గోవా వెళ్ళకుండా గోవా ఎందుకు దండగాని చాలా వరకు థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు, వియత్నాం వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత మిగతా దేశాలు శ్రీలంక అన్ని వెళ్ళిపోయి హాలిడేలు ఎంజాయ్ చేసుకుని వస్తున్నారు అనమాట. సో ఇది పెద్ద విషయం. సో అసలు ఈ గోవాలో ఎప్పుడు టూరిజం అనేది మొదలైంది మనం చాలా వరకు తెలుసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే, ఈ 10-20 సంవత్సరాల నుంచే మన అవగాహన ఉంది. గోవాలో వెళ్ళొచ్చు, అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు అనేది మనకు తెలుసు. అసలు గోవాలో ఏదైతే ఈ పారంపర్యంగా వస్తుందో టూరిజము, అసలు ఇది ఎప్పుడు ఆవిర్భవించింది, దానికి అదేంటి అది ఒకసారి తెలుసుకోవాలనుకుంటే, అమెరికాలో హిప్పీ మూమెంట్ అనే ఒక మూమెంట్ తయారైందండి. హిప్పీ మూమెంట్ ఏంటంటే, వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి, అంటే ఇప్పుడు దైవత్వంలో కలిసిపోదాం, ఈ గోల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని హిప్పీస్ అంటారు అనమాట. ఆ హిప్పీస్ అమెరికాలో ఉండకుండా వేరే దేశాల్లో, వేరే ప్రదేశాల్లో, సుదీర్ఘమైన ప్రదేశాల్లో, హ్యాపీగా ఉండే ప్రదేశాలు, కొంచెం శాంతంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ స్పిరిచువల్ ప్రక్రియలు చేసుకోవడం, ఇవన్నీ చేసేవారు అనమాట. సో ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, సుదీర్ఘ ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏకాంతంలో ఇవన్నీ చేసుకునేవారు. సో అలాంటి ఏకాంత ప్రదేశంలో ఎవరైతే కొంతమంది బ్యాండ్ ఆఫ్ పీపుల్ సెర్చ్ చేస్తుంటే ఆ దొరికిన ప్లేసే గోవా. సో ఎందుకంటే ఆ ప్లేస్ అంత ఫేమస్ అయ్యింది, ఆ ప్లేస్ ఇంతకుముందు పోర్చుగీస్ ఆక్యుపెంట్స్లో ఉంది కాబట్టి, సో ఇంగ్లీష్ వాళ్ళు తగ్గట్టు అక్కడ ఇల్లులు ఉండటం, అక్కడ బీచ్లు ఉండడం, అక్కడ నైట్ లైఫ్ ఉండడం, అక్కడ ఫుడ్ ఉండడం, ఇవన్నీ ఉందన్నమాట. సో ఏం చేశారంటే అక్కడ హిప్పీలు చాలా మంది మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియా కన్నా ఇక్కడ చాలా బాగుందని చెప్పి అక్కడ ఉండడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే అక్కడ ఉండడం మొదలు పెట్టారో మనకి ఫారెన్ కరెన్సీ వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీ ఇవ్వడం మొదలు పెట్టారో మన దేశస్తులకి ఏమైందంటే, అయితే ఈ పొటెన్షియల్ ఉంది గోవాలో, మనం ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి డబుల్ ద కాస్ట్ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని మీద కొద్దిగా ఇంకా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి, ఇక్కడ కొంచెం ఇంకా రోడ్లు బాగా వేస్తే, ఇంకా సుందరీకరణ చేస్తే ఇక్కడ బాగా ఇంకా వస్తారు, ఇంకా
ఇది ఫెచ్ అవుద్దని చెప్పి ఏం చేసిందంటే గవర్నమెంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెచ్చింది అనమాట. ఇవన్నీ తేవడంతో ఏమైంది, ఇంకా గోవాలో టూరిజం ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత ఫిల్మ్స్ యొక్క పెద్ద ఆస్పెక్ట్ ఉందండి. మనం తెలుగు సినిమాలు గోవాలో చూపించలేదు, కానీ చాలా మంది బాలీవుడ్ సినిమాలు ఏమిటంటే గోవాలో షూట్ చేయడం, గోవా కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఎవరైతే మీరు ఢిల్లీలో బాగా డబ్బులు సంపాదిస్తే ఆ ఢిల్లీ వాళ్ళు వెళ్ళి అక్కడ గోవాలో స్పెండ్ చేసి రావటం, ఆ వీడియోలు వేయటం, ఆ సినిమాల్లో చూపించడం. ఎవరైతే ఢిల్లీలో బాగా సంపాదించిన యువకులు ఉన్నారో వాళ్ళు కొంతమంది వెళ్ళి ఆ గోవాలో పార్టీలు చేసుకుని రావటం, అక్కడ తిరిగి రావటం, ఇవన్నీ బాలీవుడ్ లో చిత్రీకరణ చేయడంతో ఏమైందంటే ఇంకా గోవా టూరిజం ఇంకా ఎక్కువైంది అనమాట. ఒకప్పుడు గోవా టూరిజంలో గోవాకి రష్యన్స్ మిగతా వాళ్ళు చార్టెడ్ ప్లేన్స్ కూడా వేసుకొని వచ్చేవారండి. అంత బలంగా గోవా టూరిజం అనేది ఉండేదన్నమాట. సో మనం ఇది హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. అయితే ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు గోవాని అందరూ విడిచిపెట్టేస్తున్నారు. అందరూ థాయిలాండ్, వియట్నాం, ఇంకా కంబోడియా, మిగతా దేశాలు వెళ్తున్నారు. సో వీటి గల ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఎందుకు ఒకప్పుడు దేశానికే తలమొకటంగా ఉన్న ఈ గోవా ఈ టూరిజం రాజధాని ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే 2-3 రీజన్స్ ఉన్నాయండి. 2-3 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఓవర్ క్రౌడ్ అయిపోయిందండి. అందరు తెలిసిపోవడం, అందరికీ అక్కడికి వెళ్తే ఎంజాయ్ చేసి తెలిసిపోవడం. సో ఏమైందంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ వల్ల డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ పెరగడం వల్ల అందరూ గోవా వెళ్ళడం మొదలు పెట్టారు అనమాట. ఎప్పుడైతే గోవా వెళ్ళడం మొదలు పెట్టారో అక్కడ అన్ని దగ్గరలా చెత్త చేయడం మొదలు పెట్టారు, ఓవర్ క్రౌడ్ చేయడం మొదలు పెట్టారు. ఇవన్నీ అన్సస్టైన్ గా వ్యవస్థల్ని నడపడం కనిపెట్టారనమాట, అంటే అక్కడ చేశారనమాట. సో దాని పరిస్థితికి ఏమొచ్చిందంటే చాలా మందికి ఆశపోయింది అనమాట. అంటే చాలా మంది జనాలు ఉన్నారు ఎక్కడికి వెళ్తే మనం ఇంతకు ముందు ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళం ఎక్కడ వస్తే ఇప్పుడు ఆ హ్యాపీనెస్ వాళ్ళకి రావటం లేదు. సో అందుకనే చాలా వరకు టూరిస్ట్ తగ్గిపోతున్నారు అనమాట. అది ఫస్ట్ కారణం అండి. ఆ తర్వాత కారణం ఏంటంటే అక్కడ విపరీతంగా ట్యాక్సీ రేట్లు, విపరీతంగా మిగతా రేట్లు, హోటల్ ఛార్జెస్ మిగతా పెంచేయడం అన్నమాట. సగటున ఒక 4 స్టార్ హోటల్ గోవాలో 7,000 రూపాయలు కాస్ట్ చేస్తుందండి. అంటే మీరు 7,000 రూపాయలు ఇస్తే ఒక హోటల్లో ఒక రూమ్ మీకు దొరుకుతుంది గోవాలో. అదే మీరు థాయిలాండ్ వెళ్తే అది 3,000 రూపాయల్లో దొరుకుతుంది. అదే మీరు వియట్నాంలో ఒక 4 స్టార్ హోటల్కి వెళ్తే అది 2,000 రూపాయలలో దొరికేస్తుంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటున్న ఒక సగటు ప్రయాణికుడు, ఒక సగటు టూరిస్ట్ ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ ఎందుకయ్యా, మన దేశభక్తి ఉంది, కానీ దేశభక్తి పక్కన పెట్టి మనం హాలిడే ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి హాలిడేలో తక్కువ డబ్బుల్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కడ చేయాల్సి వస్తుందో అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది పెద్ద రీజన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, అసలు గోవా ఎంత ఆధారపడి టూరిజంలో, గోవాలో 17% ఆఫ్ ద జీడిపి ఈ టూరిజం సెక్టర్ నుంచి వస్తుందండి. అంటే 17% వాళ్ళు సంపాదించిన సొమ్ము ఆ టూరిజం మీద నుంచి వస్తుంది అనమాట. ఆ తర్వాత 37% ఎవరైతే ఉన్నారో మనుషులు అక్కడ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల పొందుతారనమాట. అంటే వాళ్ళు ఏదైనా హోటల్ పెట్టుకుని నడపడం, లేకపోతే టూరిస్ట్ గైడ్లుగా పనిచేస్తాం, లేకపోతే బైక్ రైడర్లుగా పనిచేస్తాం, ఇవన్నీ కలుపుకుంటే ఒక 37% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది టూరిజం వల్ల జరుగుతుంది గోవాలో. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైందంటే ఎంప్లాయ్మెంట్ రేటు, ఆ జీడిపి ఆ శాతం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అనమాట. సో నెక్స్ట్ అసలు నిజంగా గోవాని ఒక మంచి ప్రదేశం చేయాలంటే, ఇంకా మళ్ళీ పురుడు పోసుకునేలా చేయాలంటే, మళ్ళీ ఆ పునరుజ్జీవనం పొందేలా చేయాలంటే అసలు గోవా ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ తన అఫోర్డబిలిటీ ఏదైతే ఉందో దాన్ని, అంటే సులభంగా ఏదైనా దొరకడం. చూడండి, యూజువల్గా మొన్న అన్వేషణ చేసిన వీడియోలో ఏం చెప్పాడంటే, ఇప్పుడు గోవా ఎయిర్పోర్ట్ లో దిగి గోవా సిటీలోకో లేకపోతే మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి అక్కడ 4,000 నుంచి 5,000 పడుతుంది అనమాట. అదే మీరు థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో దిగి మీరు థాయిలాండ్ లోపలికి వెళ్ళాలంటే 150 రూపాయలతో ర్యాపిడో కట్టించుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో డిఫరెన్స్ పర్లేదండి, ఎవరైనా డబ్బు ఛార్జ్ చేస్తే ఓకే, కానీ అక్కడ మిమ్మల్ని చీటింగ్ చేస్తారనే ఒక విషయం ఏదైతే ఉందో అది చాలా కలిసివేస్తుంది అనమాట. సో అందుకనే ఏం చేస్తారంటే ఏదైతే ఈ చీటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉందో అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అడ్డంగా దోచుకుంటున్నారనుకోండి, దాన్ని తీసుకోవాల్సిందండి, దానికి జవాబు చెప్పాల్సింది ఎవరు? ఎవరైనా వచ్చి దొంగ మిమ్మల్ని నిర్భయంగా లూటీ చేస్తున్నాడంటే దాన్ని కొట్టాల్సింది ఎవరు? ప్రజలందరూ వెళ్ళి కొట్టరు. ప్రజలందరూ మనం ఎన్నుకున్నాం గవర్నమెంట్స్ని. ఆ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఒక వ్యవస్థను నిర్మిస్తే ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్తారు. సో ఆ వ్యవస్థ ఎప్పుడైతే లోపించిందో గోవాలో, ఈ గోవాలో ఏదైతే టూరిజం ఉందో అది తగ్గడం జరిగింది అనమాట. సో గవర్నమెంట్
మళ్ళీ తన ప్లేస్లోకి వచ్చి మళ్ళీ పోలీసుని టైట్ చేసి మళ్ళీ అక్కడ ఏదైతే అక్రమాలు ఇలాగా తప్పుడు ఇవో ఫేర్స్ అన్నీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ నరికెడితే అక్కడ మళ్ళీ టూరిజం మళ్ళీ పెరిగి మళ్ళీ రేట్లు కంట్రోల్ అయ్యి అది వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ డైవర్సిఫికేషన్ కూడా జరగాలండి. ఓన్లీ టూరిజము ఈ మిగతా వాటికి కాకుండా సస్టైనబుల్ టూరిజము ఇంకా అంటే కొంతమంది వెళ్తారు క్లీన్గా ఉన్న బీచెస్కి వెళ్తారనమాట. ఆ క్లీనింగ్ ఆస్పెక్ట్స్లో ఈ మిగతా వాటిలో కూడా పనిచేస్తే గోవా టూరిజము మళ్ళీ రీవ్యాంప్ అయ్యి మళ్ళీ పునరుజ్జీవం పోసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీరు ఎంతవరకు చూసుంటే ఈ వీడియోకి మళ్ళీ లైక్ కొట్టండి. ఆ తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.